మంత్రి అయినా కూడా 5 పైసలు ఇచ్చేది లేదు, ప్రజల పైసలు చెప్తున్నా కదా. అసలు మీకు ఉందన్నా? నేను ఒక్కటే తెలంగాణపై ఈ 2-3 రోజులుగా చూస్తున్నా మంత్రులు మాట్లాడే భాషలు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చే మాటలు అంటే రాజకీయ నాయకులుగా సిగ్గుపడేటువంటి పరిస్థితి తెచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త పద్ధతి, సంస్కారవంతమైన వ్యవస్థ నడుతుందని చెప్పి ఏదైతే భావించినాము, సంస్కారవంతమైనది దేవుడే కానీ చాలా జుగుప్సాకరమైనటువంటి భాష, వినకూడని భాష, సిగ్గుపడే భాష, సిగ్గుపడే పద్ధతులు, అంటే ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన వాళ్ళు, సమాజంలో గొప్పగా ఉండాల్సిన వాళ్ళు, వన్నతి అవ్వాల్సిన వాళ్ళకి ఇట్లా మాట్లాడుతుందంటే ఇది నిజంగా ఎటుపోతుందో ఒకసారి అర్థం చేసుకుంది. సార్ చివరిగా ఇప్పుడు నిన్న కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అలానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇట్లా కాంగ్రెస్లో క్యాబినెట్లో ఇలా వరుస వ్యాఖ్యలు చేస్తుంటే ఒక రాజకీయ భీష్ముడు జాబితాలో మీరు ఒక భీష్ముడు, అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు పైన? వాళ్ళ ఇప్పుడు అట్లాంటి అరాచకపు పద్ధతి లేని మనుషుల్ని కట్టడి చేసే బాధ్యత ప్రజలదే ఉంటుంది, మరాఠోలే ఉండదు. ఏం చెప్తాను చెప్పండి? ఇప్పుడు ఆయన భాష మాడిన నేను మాట్లాడుతున్నా చెప్పండి. విజ్ఞతకు వదిలేస్తాం, ప్రజలకు వదిలేస్తాం, ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఎట్లా పడితే అట్లే మాట్లాడతాను. ఇప్పుడు నేను స్కూల్ స్టూడెంట్, ఇక్కడ నన్ను పట్టుకొని బతకాల్సిన అంటే నేను శ్రీకాకుళం నుంచి బతకరాలేదు, లేకపోతే నేను రాజస్థాన్ నుంచి బతకరాలేదు, నేను ఇక్కడ బిడ్డ, నేను తెలంగాణ అస్సాం మట్టి బిడ్డని, నన్ను పట్టుకొని బతకొచ్చిన ఏం బాగా చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఆయన అక్కడ ఓడగొడుతున్నామో ఇక్కడ మల్కాయికి వచ్చి నా ప్రశ్నించే గొంతుకొని నిలబెట్టుకోండి, ప్రశ్నించే గొంతుకు నిలబెట్టుకొని దండం పెడితే నిలబెడితే అన్నం పెట్టిన ప్రజలకు సున్నం పెడతాడు. ఇలా మొత్తం మల్కాయి ప్రజలు ఆయన రాజకీయ భవిష్యత్తును వచ్చేసిండు. పెట్టిన కర్మానికి ఇలా ఏం చేస్తున్నాడు, మొత్తం మల్కాయిలోనే తిరుగుతుంది అంతా. నా సూరారం చెరువు కావచ్చు, నా అలవాల్ చెరువు కావచ్చు, నా సెఫిలిపూడ చెరువు కావచ్చు, నా బోయినపల్లి చెరువు కావచ్చు, అన్నీ నా దగ్గరనే. అన్నం పెట్టిన సున్నం పెట్టాడు అంటే ఈయననే గుర్తొస్తాను నాకు. కనీసం నిజంగానే మల్కాయి ప్రజలారా ఆనాడు నా చేతిలో ఏం లేకుండే, నేను నీకు డెవలప్మెంట్ చేయలేకపోయినా నువ్వు ఇప్పుడు చేస్తా అని చెప్పి ఒక మాట లేదు, మాట అనకపోగా ఉల్టా ఇల్లు కూలగొట్టే పైన ఉన్నాడు. ఇప్పుడే మాట్లాడుతూ మొదలే మాట్లాడు.